అసోంలోని జోర్హాట్లో ఐఏఎఫ్ విమానం కూలిపోయింది. భారత వైమానిక దళ AN-32 రవాణా విమానానికి ప్రమాదం జరిగింది. జోర్హాట్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయిన తర్వాత మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. AN-32 రవాణా విమానం భారత వైమానిక దళానికి 40 ఏళ్లుగా సేవలందిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, లదాఖ్ సహా ఎత్తైన ప్రాంతాల్లో రవాణా సేవలను అందిస్తుంది. అసోంలోని జోర్హాట్లో ఐఏఎఫ్ విమానం కూలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ బేస్ లో భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం రన్వే పైన ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైనటువంటి ఘటన సంచలనం సృష్టిస్తుంది. ల్యాండింగ్ సమయంలో ఒకసారిగా మంటలు చెలరేగటం, విమానం 2 ముక్కలుగా విరిగిపోవడంతో ఎయిర్ బేస్ వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. అయితే ఈ రోజు ఉదయం జోర్హాట్ ఎయిర్ ఫీల్డ్ లో ఈ రవాణా విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో క్రాష్ ల్యాండింగ్ అయింది. విమానం రన్వేను తాకిన వెంటనే తీవ్రమైనటువంటి మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలుగా అంటే 2 భాగాలుగా విడిపోయినట్లు క్షేత్రస్థాయి నివేదికలు మనకు చెప్తున్నాయి. అయితే ఎయిర్ బేస్ హ్యాంగర్ల పరిసరాల నుంచి దట్టమైనటువంటి నల్లటి పొగ ఆకాశంలోకి వ్యాపించింది. వెంటనే వైమానిక దళ అత్యవసర రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్నటువంటి సిబ్బంది సంఖ్య, క్షతగాత్రుల వివరాలపైన ఐఏఎఫ్ వైమానిక దళం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సింది. అయితే మీరు చెప్పినట్లుగా ఈ యాంటోనోవ్ AN-32 విమానం భారత వైమానిక దళానికి వెన్నుముక లాంటిదని చెప్పొచ్చు. సోవియట్ యూనియన్ కాలంలో ఏదైతే ప్రస్తుతం ఉక్రెయిన్ కి చెందినటువంటి యాంటోనోవ్ డిజైన్ బ్యూరో రూపొందించబడినటువంటి ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ రవాణా విమానం ఇది. 1984లో భారత వైమానిక దళంలో చేరినటువంటి ఈ విమానాలు దాదాపు 4 దశాబ్దాలుగా అత్యంత క్లిష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయి. ఎత్తైన ప్రాంతాలకు ప్రత్యేకం ఈ విమానాలు అని చెప్పొచ్చు. లడాక్, కార్గిల్, లే వంటి ప్రాంతాలు, సియాచిన్ సరిహద్దులు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఈ దట్టమైనటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న రన్వేల పైన కూడా అవి సులభంగా ల్యాండ్ అవ్వగలవు. అత్యధిక ఉష్ణోగ్రతలు, తక్కువ ఏదైతే గాలి ఒత్తిడి, గాలి పీడనం ఉండేటువంటి ఎత్తైన ఎయిర్ కాన్స్టెంట్ ల్యాండింగ్ గ్రౌండ్స్ పై కూడా పనిచేయడానికి దీని ఇంజన్లు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దాదాపు 6.7 టన్నుల బరువు లేకపోతే 50 మంది సైనికులను, పారాట్రూపర్లను ఇది మోసుకెళ్లగలదు. అయితే ఈ ప్రమాదం భారత వైమానిక దళ రవాణా విభాగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను మళ్ళీ తెరపైకి తెచ్చిందనే చెప్పొచ్చు. AN-32 విమానాలు చాలా పాతవి కావటం వల్ల వీటికి నిరంతరం అత్యాధునిక అప్గ్రేడ్లు అవసరం అవుతున్నాయి. గతంలో ఉక్రెయిన్ తో కలిసి వీటిని అప్గ్రేడ్ చేసే ప్రక్రియ నడిచింది. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ స్పేర్ పార్ట్స్ సరఫరా, అదేవిధంగా మెయింటెనెన్స్ పరంగా కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తాయని చెప్పొచ్చు. ఇక జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈశాన్య భారతంలో అత్యంత వ్యూహాత్మకమైనది. అరుణాచల్ ప్రదేశ్, చైనా సరిహద్దులకు వెళ్లే ఈ రవాణా విమానాలకు, హెలికాప్టర్లు కూడా ఇదే ప్రధానమైన హబ్. గతంలో కూడా జోర్హాట్ నుంచి బయలుదేరినటువంటి ఒక AN-32 విమానం అరుణాచల్ ప్రదేశంలో ప్రమాదానికి గురైనటువంటి చేరు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. అయితే మొత్తానికి అయితే దీనికి సంబంధించి ఈ ప్రమాదానికి గల కారణాలలో ఎందుకు జరిగింది, సాంకేతిక లోపమా లేకపోతే ఇంజిన్ వైఫల్యమా లేక ల్యాండింగ్ సమయంలో వాతావరణ పరిస్థితులు అనే కోణాన్ని తెలుసడానికి భారత వైమానిక దళం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి విచారణకైతే ఆదేశాలను జారీ చేసింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.